ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. పూజ్యులు గౌరవనీయులు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి తెలుగునాట తెలియని వారు ఎవరూ కూడా ఉండరు. ఆ మహనీయుడు పుట్టినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఆయన గురించి చాలామందికి తెలియని 9 విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మన ఛానల్ కుటుంబ సభ్యుల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, చాగంటి కోటేశ్వరరావు గారు వారి సతీమణి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయన సంతోషంగా ఉండాలని కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆ మహనీయుడు ఇంకా ఎన్నో ప్రవచనాలు ఆధ్యాత్మిక విషయాలు మనలాంటి వారికి చెప్పాలని కోరుకుంటూ చాగంటి గారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాగంటి కోటేశ్వరరావు గారు 1959 జూలై 14న చాగంటి గారు సుశీలమ్మ సుందర శివరావు అనేటువంటి పుణ్య దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. కోటేశ్వరరావు గారికి 2 అక్కలు, 1 చెల్లి, 1 తమ్ముడు ఉన్నారు. వీరి తండ్రి గారు ఒక ప్రాథమిక పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులకు విద్యాభిక్ష పెట్టారు. వీరి తండ్రి గారు కూడా పురాణాలు శాస్త్రాలు చదివినటువంటి వారు. అదేవిధంగా శంకర శతకాన్ని రచించింది కూడా వీరి తండ్రి గారే. కోటేశ్వరరావు గారి తండ్రి గారు ఎంతోమంది అనాథ పిల్లలను, ఆవులు గొర్రెలు మేపుకునేటువంటి వాళ్లను తీసుకొని వచ్చి సొంత డబ్బులతో వారికి విద్యాబుద్ధులు నేర్పించి, పండుగలు వస్తే కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళందరినీ కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేటువంటి వాళ్ళు. అందుకే పెద్దలు చెప్తారు, విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అని. ఆ మహనీయుని కడుపులో పుట్టినందువల్ల ఈయన కూడా ఎంతో గొప్పగా సమాజానికి నిస్వార్థంగా సేవలు చేస్తూ ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు 1975-78 మధ్యలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏవియన్ కళాశాలలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. ఒకరోజు మాతా శివచైతన్య గారు భాగవత ప్రవచనం చెప్పడానికి పెద్దాపురం వచ్చారు. ఆ ప్రవచనానికి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వెళ్ళారు. అక్కడ భాగవతంలో ఆవిడ ఒక ప్రశ్న అడిగింది. ఈ ప్రశ్నకు ఇక్కడ ఎవరైనా సమాధానం చెప్పగలరా అంటే ఒక వ్యక్తి పైకి లేచి, కోటేశ్వరరావు గారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరు అనగానే వెంటనే ఆవిడ, కోటేశ్వరరావు గారు ఎవరు, ఈ పైకి రండి అని పిలవగానే అంతటి పెద్ద మహనీయురాలు పిలిస్తే వెళ్లకుండా ఉండడం బాగుండదని కోటేశ్వరరావు గారు వెళ్ళి మైక్ తీసుకొని ఆ ప్రశ్నకు చక్కటి సమాధానం చెప్పారు. వెంటనే సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చప్పట్లు మ్రోగించారు. వెంటనే మాతా శివచైతన్య గారు, ఇంకా భాగవతం గురించి మీకేమేం విషయాలు తెలుసో చెప్పండి అనగానే అనర్కళంగా భాగవతంలో కొన్ని పద్యాలు కొన్ని విషయాల్ని చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పగానే వెంటనే మాతా శివచైతన్య గారు ఆశీర్వాదం చేసి, మీరు ప్రవచనాలు గనక చెప్పినట్లయితే గొప్ప స్థాయికి వెళ్తారు, సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీకు ఉంటుంది అని ఆశీర్వదించారు. ఈ విషయము వార్తాపత్రికల్లో అంటే న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వారు చాలామంది చాగంటి కోటేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళి మీరు ప్రవచనం చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆయన, నేను ప్రవచనాలు చెప్పడం ఏంటి, నాకు ఏమీ తెలియదు, ఏవో తెలిసిన 4 ముక్కలు చెప్పానంతే, వెళ్ళండి అని అందరినీ వెనక్కి పంపించేశారు. అప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి తల్లిగారు, అలా కాదు నాన్న, నీకు తెలిసినటువంటి మంచి విషయాలు, నీకు తెలిసినటువంటి భక్తి విషయాల్ని 10 మందికి చెప్పడం చాలా మంచిది. భగవంతుడి గురించి ప్రచారం చేసేటువంటి అదృష్టం నీకు కలిగింది కాబట్టి నీకు ఏ విషయం తెలుసో ఆ విషయాలనే ప్రవచనాల ద్వారా చెప్పు, తెలియని విషయాల్ని పుస్తకాల్లో చదివి మరీ చెప్పు. భక్తి ప్రచారం చేయడం ద్వారా ప్రపంచము బాగుపడుతుంది, నిన్ను నువ్వు సంస్కరింపబడతావు అని చెప్పగానే చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు నుండి ప్రవచనాల వైపు ఎక్కువ మక్కువ చూపించారు. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం పండిత పామరులకు అర్థమయ్యే విధంగా ఆబాల గోపాలాన్ని అలరిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ ఉంటే సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే వచ్చి మన ముందర కూర్చొని ఈ భక్తి విషయాల్ని మనకు చెప్తున్నారా అనే విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది ప్రవచనకారులు ఉన్నా కూడా చాగంటి గారు చెప్పేటువంటి విధానానికే
జనాలందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క మాట కూడా రామబాణంలా హృదయానికి వచ్చి తాకి విన్నటువంటి శ్రోతల్ని సంస్కరింపజేస్తుంది. ఇప్పటికే ఆయన ఎన్నో వేల ప్రవచనాలు చెప్పి ఉన్నారు. ఏనాడు ఎవ్వరి దగ్గర ₹1 కూడా ప్రవచనానికి ఆయన తీసుకోలేదు. ఎప్పుడూ కూడా ఆయన డబ్బుల్ని ఆశించలేదు. ఒకవేళ ఆయనే గనక డబ్బులు తీసుకొని ప్రవచనం చెప్పి ఉంటే బంగారు ఇటుకలతో ఆయన ఇల్లు కట్టుకునేవాడండి. ఆయన భార్య సుబ్రహ్మణ్యేశ్వరి గారు కూడా అంతే. ఎప్పుడూ కూడా భర్తను చీరలు కొనివ్వండి, నగలు కొనివ్వండి, మీరు ప్రవచనాలకి డబ్బులు తీసుకోండి అని ఎప్పుడూ కూడా భర్తను బలవంత పెట్టలేదు. ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా చాలామంది వీడియోలు చేసుకొని, షార్ట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా వీడియోలు చేసి డబ్బులు సంపాదించలేదు. ఆయన చెప్పినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఆయన ఒక యూట్యూబ్ పెట్టుకొని డబ్బులు సంపాదించినట్లయితే ఇప్పటికీ ఎంతో డబ్బు పోగు చేసుకుని ఉండవచ్చు. కానీ ఏనాడు కూడా ఆయన డబ్బు కోసం ప్రవచనాలు చెప్పలేదు. ఒకసారి తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఆయన ప్రవచనం చెప్పడానికి వచ్చారు. ఒక పెద్ద కోటేశ్వరుడు, అయ్యా మీ ప్రవచనాలంటే మాకు చాలా ఇష్టం, మీ ప్రవచనాలు విని మా కుటుంబం ఎంతో బాగుపడింది అని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఈ బ్లాంక్ చెక్ మీద మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు రాసుకోండి, ఎన్ని వేలైనా రాసుకోండి, కావాలంటే లక్షలు కూడా రాసుకోండి, మీకు ఇది మేము గురుదక్షిణగా సమర్పిస్తున్నాము, స్వీకరించండి అంటే వెంటనే ఆయన ఆ చెక్కుని వెనక్కిచ్చి, ఇవేది నాకు వద్దు, నా ప్రవచనం ద్వారా మీ కుటుంబం బాగుపడింది కదా, అదే నాకు పెద్ద గురుదక్షిణ, మీరు చల్లగా ఉండాలని ఒక చిన్న ఆశీర్వాదం ఇచ్చి చిరునవ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి నిస్వార్థమూర్తి ఆయన. బెంగళూరులో కూడా ఆయన ప్రవచనం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది ఆయన డబ్బులు ఇస్తే తీసుకోరని పంచాకండువాల మధ్య కొన్ని బంగారు ఉంగరాలు, అదేవిధంగా డబ్బులు పెట్టి ఆయనకిస్తే కూడా ఆయన వెంటనే వాళ్ళని పిలిచి అవి వెనక్కి ఇచ్చేసి ఏవైనా అనాథాశ్రమాలకు, ఏదైనా మంచి పనులకు ఈ డబ్బును వినియోగించండి, నాకు ఉద్యోగం ఉంది, నాకు ప్రతి నెల జీతం వస్తుంది, కాబట్టి ఈ డబ్బులు, ఈ పట్టు వస్త్రాలు, ఈ బంగారు నగలు ఇవేవి కూడా నాకు వద్దు, మీరందరూ బాగుండాలనే నేను ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నానని చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. అటువంటి నిస్వార్థమూర్తి చాగంటి కోటేశ్వరరావు గారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా అప్పు తీసుకొని మరీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని హాయిగా కారులో దర్జాగా తిరుగుతూ ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పటికీ కూడా ఒక చిన్న 2 వీలర్లోనే తిరుగుతూ ఉంటారండి. ఆయనకు సొంతం కారు కూడా లేదు. నిజానికి చెప్పాలంటే చాగంటి కోటేశ్వరరావు గారికి ఒక 20 పంచెలు, ఒక 20 షర్ట్లు తప్ప ఇంకా ఏవి కూడా లేవండి. ఆయన భార్య కూడా అంతే, ఒక 20 చీరలు దాకా పెట్టుకుని మిగిలినవి ఎవరైనా ఇచ్చినట్లయితే కూడా అనాథాశ్రమాలకు, ఎవరైనా పేదవాళ్ళు ఇంటి దగ్గరకు వస్తే వాళ్లకు పంచిపెట్టేస్తూ ఉంటారు. అంతటి నిస్వార్థమూర్తులన్నమాట. ఒకసారి ఆయనను ఒక ఛానల్ వారు ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి, అయ్యా మీరు చెప్పేటువంటి ప్రవచనాల ద్వారా ఎవరైనా సంస్కరింపబడుతున్నారా అంటే ఆయన చక్కటి సమాధానం చెప్పాడు. ఎవరు సంస్కరింపబడుతున్నారో ఎవరు సంస్కరింపబడలేదో తెలియదు, కానీ నన్ను నేనైతే ప్రతినిత్యము సంస్కరింపజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నా కొడుకు, నా కోడలు సంస్కరింపబడ్డారు. నాన్నగారు మీరు ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోకండి, మీకు ఏదైనా డబ్బు సహాయం కావాలంటే నన్ను అడగండి, మీరు ఎక్కడైనా ప్రవచనం చెప్పడానికి మీకు సమయం దొరకకపోతే నాకు చెప్పండి, నేను వెహికల్లో తీసుకొని వెళ్ళి ప్రవచనం అయ్యే వరకు ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి జాగ్రత్తగా ఇంటి దగ్గర దించుతాను నాన్నగారు, మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి అని నా కొడుకు చెప్పాడు. ఈ కాలంలో నాన్నగారు మీరు మాకు ఎంత ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎంత పొలం ఇచ్చారు అనేటువంటి కొడుకులు ఉన్నారు. కానీ నాన్నగారు మీరు ఎవరి దగ్గర తీసుకోకండి, కావాలంటే ఎవరికైనా సహాయం చేయండి అని చెప్పేటువంటి గొప్ప మనసు ఏ కొడుక్కుంటుంది? నా ప్రవచనాలు విన్నటువంటి నా కొడుకు అటువంటి జ్ఞానం కలిగింది, నాకు అంతే చాలు అని ఆయన ఒక చిరునవ్వు నవ్వారు. ఆయన కొడుకు దగ్గర కానీ కూతురు దగ్గర కానీ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోకుండా ఆయనకు వచ్చేటువంటి జీతంతోనే నిరాడంబరంగా సంతోషంగా భగవంతుని సేవ చేసుకుంటూ, ప్రవచనాలు చెబుతూ, ఆధ్యాత్మిక విషయాలు చెబుతూ, భగవంతుని సేవ చేస్తూ మనలాంటి వారిని తరింపజేస్తూ ఉన్నారు.
కాకినాడలో ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రి పేరిట ఒక గోశాలను కూడా నడుపుతూ ఆయన ఖాళీ సమయం దొరికినప్పుడంతా కూడా ఆ గోశాలలో గోమాతలకు సేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఇటువంటి మహనీయుల మధ్య ఉన్నందువలన మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే ద్వాపర యుగంలో ధర్మరాజు గారిని మనం చూడలేదు. చాగంటి కోటేశ్వరరావు గారిని చూస్తే సాక్షాత్తు ధర్మరాజు గారిని చూసినట్లే, ఆది శంకరాచార్య స్వామిని చూసినట్లే. ఇటువంటి పుణ్యాత్ములు నడియాడుతున్నటువంటి భూమి మీద మనం నడుస్తూ ఉన్నాం. మనం నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఇటువంటి పుణ్యాత్ములు ఈ భూమి మీద ఉన్నారు కాబట్టే అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, సకాలంలో పంటలు పండుతూ ఉన్నాయి, దేశం ఈ మాత్రమైనా సుభిక్షంగా ఉంది. ఇటువంటి మహాత్ములే గనక లేకపోతే ఈ దేశము, ఈ సంస్కృతి, ఈ సనాతన ధర్మము ఇప్పటికే ఏమైపోయి ఉండేది. కాబట్టి చాగంటి కోటేశ్వరరావు గారికి మన ఛానల్ సభ్యుల తరపున ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.